టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాళిదాసు ఈ పేరు మనం చాలా ఎక్కువసార్లు విన్నాం. రఘువంశం అన్నా, లేకపోతే ఇంకా ఎన్నో అద్భుతమైన గ్రంథాలు, ముఖ్యంగా మేఘ సందేశం, ఇటువంటి ఎన్నో గ్రంథాలను, ఎన్నో మంచి కథలను మనకి అందించారు అంటే సరిపోతుందా? కాదు. కాళిదాసు అంటే ఆ పేరులోనే కాళికాదేవి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందినవారు. అయితే ఆయన చేసుకున్న పుణ్యము గత జన్మలో, కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు అని అనుకుంటే సరిపోదు. కాళిదాసు గారి జీవిత చరిత్ర అన్నది ఎక్కడ ప్రారంభమైంది, అక్కడి నుంచి మనం నేర్చుకోవలసిన అంటే విషయం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. కారణం ఏమిటి అంటే భగవంతుడికి అందరూ ఒకటే. ఒకరిపైన ఎక్కువగా అభిమానం చూపిస్తారు, ఒకరంటే బాగా ఇష్టం అన్నది ఉండదు. అయితే ఒకటి, మనం చేసుకున్న కర్మల్ని ఎలాగైనా మనం అనుభవించాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాని నుంచి ఎవరు ఆపలేరు. కాకపోతే మనం ఎప్పుడైనా ఈ జన్మలోనో, గత జన్మలోనో, అంతకుముందు జన్మలోనో, ఒక 50 జన్మల క్రితము ఏ కర్మలు చేస్తూ ఉంటాము, వాటన్నిటి లెక్క మన దగ్గర ఉండదు. ఎందుకు అంటే జీవుడు అలాగా ప్రయాణం చేస్తూ ఉంటాడు, శరీరాలు అనేవి మారిపోతూ ఉంటాయి, కాబట్టి మనకి గుర్తుండదు. కానీ భగవంతుడికి ఉంటుంది. కాబట్టి నాకు ఈ ఆనందం వద్దు అన్నా ఉండదు. మనం చేసుకున్న పుణ్యం బట్టి ఆనందం అన్నది దక్కుతూ ఉంటుంది, సుఖం అన్నది చక్కగా అనుభవిస్తూ ఉంటాం. అలాగే దుఃఖము, బాధలు. మరి అటువంటి బాధల్ని ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనున్నాను అనేటట్టుగా భగవంతుడు ఉన్నాడు, కాబట్టి ఆయన్నే మనం వేడుకుంటూ ఉంటాం. సరే, అయితే ఇన్ని మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కాళిదాసు ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని అంత తేలికగా ఏమీ పొందలేదు. అక్కడ ఆయన దగ్గర విద్య ఉందా? లేదు. విద్య లేదు కాబట్టే అమ్మవారిని శరణు వేడుకున్నారు. ఈ రకంగా వేడుకున్నారు. మనం ప్రతిరోజు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉంటాం. ఇంకా ఏవేవో స్తోత్రాలు నేర్చుకోవాలి, పూజలు నేర్చుకోవాలి, పూజా పద్ధతులు మనం బాగా అమలుపరచాలి, అలాగే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి, ఏం చేస్తే భగవంతునికి సమీపంగా వెళతాము అని ఆలోచన చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కానీ కాళిదాసు గారు ఇవి చెయ్యకుండా అమ్మ అనుగ్రహాన్ని ఎలా పొందారు ఇది తెలుసుకుంటే మనము చాలా తేలికగా అమ్మవారిది లేకపోతే అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాళిదాసుకి అస్సలు అక్షర జ్ఞానం కూడా లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆయన పూర్తిగా అజ్ఞాని. అంటే మామూలుగా ఒక మనిషికి ఎంత జ్ఞానం ఉంటుందో అలా కూడా ఉండేది కాదు. బహుశా ఉండేదేమో, ఆయన ఎప్పుడూ అంత ఆలోచన చేస్తూ ఉండేవారు కాదు. అయితే ఆ కథ అన్నది కాళిదాసు గారికి ఏ రకంగా వివాహం జరిగింది అన్నది ఒక రాజకుమార్తెతో, అది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఆ కథ చెప్పుకోకుండా మొత్తానికి తన భార్య చాలా విద్వత్తు కలిగిన స్త్రీ. ఆవిడికి వేరే వాళ్ళు రాజ్యంలో పడక వాళ్ళు ఏం చేశారంటే కుట్రతో ఈమెకి ఎవరైతే భర్తగా వస్తారో ఆయన ఒక అజ్ఞానిని, అంటే వెతికి ఒక అజ్ఞాని, ఇంతకన్నా అజ్ఞానంతో ఎవరు ఉండరు అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళని తెచ్చి వాళ్ళు కుట్రతో వివాహం చేసేస్తారు. వివాహం చేసిన తర్వాత ఆవిడకి అర్థమవుతుంది ఈయనకి అక్షర జ్ఞానం కూడా లేదు, మాట తీరు సరిగ్గా రాదు, సరిగ్గా అక్షరాలు పలకడం రాదు, ఎటువంటి విద్య లేదు, ఒక గొర్రెలు కాసుకున్నవాడు. ఇంకా ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఇటువంటి భర్త వద్దు అని తాను అనలేదు. ఆ రోజు తను కాళిదాసుతో ఒక మాట చెప్తుంది. తాను అంటుంది, మీ దగ్గర అస్సలు ఏ విద్య లేదు అన్న విషయం ఇప్పుడు నాకు తెలుసు, కానీ అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారు అన్ని విద్యలు ఇస్తారు. కాబట్టి మీరేం చేయాలి, ఈ ఉజ్జయినిలో అమ్మవారు ప్రతినిత్యము అంటే రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఉంటారు. అలా తెల్లవారుజామున మళ్ళీ అమ్మవారు గర్భగుడిలోకి దూరి చక్కగా కూర్చుని ఉంటారు మూర్తిలో. ఇదంతా మనం నమ్మకంతో నమ్మాలన్నమాట. లేకపోతే నమ్మకం అన్నది లేకపోతే ఏ విషయమూ జరగదు. అయితే ఇలా చెప్పి, ఎందుకు అంటే అప్పటికప్పుడు ఆవిడ అక్షరాలు నేర్పించి విద్యను అందించలేదు. ఎందుకు అంటే జ్ఞానము ఆ బుద్ధి అన్నది లేదు కదా. ఇంకా ఆ వయసులో ఆయనకి ఏం చెప్తారు, ఎన్నని చెప్తారు. అందుకనే ఆవిడ అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆ మాట చెప్పింది. ఇప్పుడు కాళిదాసు కూడా నేను ఈ పనులు ఏమి చెయ్యలేను, అమ్మవారిని నేనేం అడుగుతాను, నాకేం రాదు కదా అని అనలేదు. సరే ఏం అడగాలి చెప్పు, నేను అడుగుతాను అని అన్నారు. అంటే ఆవిడ 2 పదాలు చెప్తుందట. గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకోండి, అంటే మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకోండి. అమ్మవారు బయట తిరిగి మళ్ళీ తెల్లవారుజామునే వస్తారు కదా, ఆవిడ తలుపు కొడతారు.
తలుపు తీయవద్దు. అమ్మవారు తలుపు కొడుతూనే ఉంటారు, తీయవద్దు. ఎప్పుడు తీయాలి అంటే అమ్మ నాకు విద్య ఇస్తేనే నేను తీస్తాను అనే ఆలోచనతో ఉంటే గనక అమ్మ విద్య ఇస్తుంది, లోపలికి వచ్చేస్తుంది, మీరు విద్యతో బయటకు వచ్చేయచ్చు అని చెప్తే ఆయన అవునా సరే ఏం అడగాలి వెంటనే కాళీ విద్య అని అడగండి సరిపోతుందని. అయితే ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపించవచ్చు ఇదేమిటిది, నిజంగానే మనం ఆలయానికి వెళ్ళి గర్భగుడి లోపలికి వెళ్ళి తలుపులు వేసేస్తే అమ్మవారు వస్తారా అంటే కాదు. ఇక్కడ తను అంత అజ్ఞానంతో ఉన్నానా అన్న విషయం పక్కన పెడితే ఆయన ఎంత అజ్ఞానంతో ఉన్నాడో కూడా ఆయనకి తెలియదు. కానీ ఆయనకి మొండితనం అన్నది ఉంది. అంటే ఈ మాట చెప్తే అమ్మ అనుగ్రహం ఇస్తారు, నమ్మకం అన్నది ఉంది. ఇదేంటిది, గుడికెళ్ళి నేను తలుపులేసుకుని చెప్తే అమ్మ ఎందుకు ఇస్తుంది, నా వల్ల ఇదేం కాదు అని మాత్రం ఆయన అనలేదు. ఆయన విన్నారు. అంటే ఎక్కడ నమ్మకంతో మనం పనులు చేస్తూ ఉంటామో అక్కడ ఖచ్చితంగా ఆ శక్తి అన్నది ఉంటుంది. ఆయన గర్భగుడి లోపలికి వెళ్ళిపోయారట, తలుపులేసేసుకున్నారట. నిజంగానే ఆ అమ్మవారు నగర సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆవిడ తిరిగి తెల్లవారుతూ ఉంటే ఆవిడ గుడి దగ్గరికి వచ్చారు. ఆవిడ తలుపులు కొట్టాలా, పరబ్రహ్మస్వరూపిణి, పైగా కాళికాదేవి. ఆవిడికి తలుపులు బంధనం అన్నది ఉండదు. ఆవిడ తలుచుకుంటే ఆ తలుపులు వేసున్నా, తాళాలు వేసున్నా, పెద్ద పెద్ద గోడల నుంచి కూడా ఆవిడ లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, అమ్మవారు పరీక్ష చేస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉంది, ఎవరున్నారు, ఎందుకు వచ్చారు, అమ్మకి తెలియదా, తెలుసు. అందుకని అమ్మవారు నిజంగానే తలుపు కొడుతున్నట్ట. కానీ కాళిదాస్ గారు నేను తలుపు తీయను, వచ్చావా అమ్మ, సరే నాకు విద్య ఇవ్వు, ఎందుకంటే నాకు అస్సలు విద్య లేదు, ఒక్క అక్షరం ముక్క కూడా రాదు, మాట తీరు తెలియదు. ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన చెప్పుకుంటూ చాలా అమాయకంగా నాకు విద్య ఇస్తే. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, ఆయనకి కాళీ విద్య అని అంటం కూడా రాదట. అందుకని కాళీ ఇద్య అని ఆ ద్యా కూడా పలకడం రాక ఇద్దే అని ఒక్కొక్కసారి ఆయనకి నచ్చినట్టుగా ఆయన పలకడం మొదలుపెట్టాడు. ఆ తలుపులు వేసేసి, అంటే తలుపు తీయకుండా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అతను ఏదైతే విన్నాడో దాని మీద నమ్మకం. మనం ప్రతినిత్యం ఎన్నో ఆలయాలకు వెళతాం, భగవత్ స్వరూపాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. రామాయణం, మహాభారతం, భాగవతంలో భగవంతుని లీలల గురించి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఒక సంఘటన మీద అంతర్దృష్టి అన్నది పెట్టి అంతగా నమ్ముతామా? ఒకవేళ నమ్మినట్లయితే నిజంగానే మన జీవితం పూర్తిగా వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ కాళిదాసు గారికి నమ్మకం అన్నది ప్రధానం. ఆయన ఎలాగైనా అమ్మవారు నాకు విద్య ఇస్తారు అని ఆయనకి నచ్చిన తీరులో ఆయన మాట్లాడటం, అడగటం. మొత్తానికి అమ్మవారు నువ్వు తలుపు తీ అంటే కాదు నువ్వు విద్య ఇస్తేనే నేను తలుపు తీస్తానని ఆయన పట్టుదలతో కూర్చున్నారట. ఆ నమ్మకాన్ని అమ్మ చూసింది. లేకపోతే అమ్మకి ఎంతసేపు లోపలికి వెళ్ళటానికి, నువ్వు బయటికి పో అని అంటానికి. కానీ అమ్మ అనలేదు. ఎందుకు అంటే ఇంత నమ్మకంతో నేను ఉన్నాను అని నమ్మాడు, నేను లోపలికి వస్తాను అని నమ్మాడు, నేనే ఉన్నాను అని అడుగుతున్నాడు అని చెప్పి అమ్మ సరే నువ్వు తలుపు తీస్తేనే కదా నేను నీకు విద్యని ఇస్తాను అనేటప్పటికీ కాళిదాసు గారు ఇంకా పూర్తిగా నమ్మలేదు. అమ్మో తలుపులు తీసేస్తే మళ్ళీ నువ్వు నాకు విద్య ఇవ్వకపోతే నువ్వే నాకు విద్య ఇవ్వగలవు అని చెప్పి తలుపు కొద్దిగా తీసి ఆ నాలికను బయటపెట్టారట. అమ్మవారు చెప్తే సరే నాలికను బయటపెట్టు, నేను నీకు విద్య అందిస్తాను అని చెప్పి నాలికను బయట పెడితే ఆ తలుపు ఏదైతే ఉంటుందంటే 2 ద్వారాల మధ్యలో అప్పుడు బీజాక్షరాలను అమ్మవారు వ్రాసేశారు. విద్య ఇవ్వడము అంటే ఇన్ని పుస్తకాలు కొనిస్తారా ఏమిటి, బీజాక్షరాలను అమ్మవారు వ్రాసేశారు. అలా వ్రాసిన వెంటనే ఆ 2 ద్వారాలు తెరుచుకున్నాయి. తెరుచుకున్న తర్వాత అమాంతంగా ఎంతో పాండిత్యము అన్నది. అందుకే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అంటూ అమ్మవారిని చూస్తూ ఆపాదమస్తకం కాళిదాసు గారు స్తోత్రాలు వర్ణించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ స్తోత్రం అన్నది మనందరికీ తెలుసు. అంటే ఇలా అమ్మవారిని వర్ణించి ఆ తర్వాత నుంచి ఎంత చక్కని అనుగ్రహాన్ని పొందారు అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసిన విషయం, సరే పూర్వజన్మ సుకృతం ఎలాగో ఉంటుంది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయలేదు, ఆయన ఏ స్తోత్రాలు చదవలేదు. ఆ 2 పదాలు ఏవైతే కాళీ విద్య అని అనాలో అది కూడా సరిగ్గా అనలేదు. అయినా అమ్మవారు అనుగ్రహించారు. కారణం ఏమిటి అంటే ఆయనకి అమ్మ మీద ఉన్న నమ్మకం. అమ్మ ఏది అనుగ్రహిస్తాను అని అంటుందో అది అనుగ్రహిస్తుంది. నేను ఎలా ఉంటే అనుగ్రహిస్తుంది, నేను ఇలా అడిగితే అనుగ్రహిస్తుంది అన్నది నమ్మకం. మన ప్రవర్తన ఎలా ఉంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అలా ఉంటే వచ్చేస్తాడా, మనం ఇలా ఉంటే భగవంతుడు నిజంగానే అనుగ్రహాన్ని ఇస్తాడా అన్నది మనకి ఎన్నో సందేహాలు
మనసులో తిరుగుతూ ఉంటాయి. అందుకే అంత నమ్మకంగా మనం ఏ పని చెయ్యం, కానీ ఒకవేళ చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనతో ఉంటాడు. అలా అపారమైన పాండిత్యాన్ని కాళిదాసు గారికి అందించారు అమ్మవారు. మరి ఇంత పాండిత్యం పొంది అహంకారం మాత్రం ఆయనకి లేదు. ఇంకా చెప్పాలి అంటే ఎవరి మనసులో ఏ ఆలోచన ఉంది, ఏం ఆలోచిస్తున్నారు, అదంతా కూడా వాళ్ళని చూసి చదివేస్తూ ఉండేవారట కాళిదాసు గారు. ఆయనకి ఉన్న ప్రత్యేకమైన విద్య అది. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కూడా ఆయన చెప్పేయగలుగుతారనమాట. ఏం జరగబోతుంది అది కూడా చెప్పేయగలుగుతారు. కానీ ఆ విద్యల్ని ఎప్పుడూ ఆయన దుర్వినియోగం చేయలేదు. అయితే భోజరాజు గారి ఆస్థానంలో ఆయన ఆస్థాన కవిగా చేరడానికి మళ్ళీ చాలా కష్టపడ్డారు. అక్కడ ఉన్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈర్ష్యతో ద్వేషంతో ఎవరిని రానిచ్చేవారు కాదు. అయితే ఒకానొక సందర్భంలో అది పూర్తిగా మళ్ళీ వేరే కథ. దానికి సంబంధించి మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉంటూ ఉండేవారట. వాళ్ళు చాలా ఈర్ష్యతో ద్వేషంతో, అంటే ఇంకెవ్వరూ రాజుగారి ఆస్థానంలో రాకూడదు, రాజుగారు ఎప్పుడు వీళ్ళ పాండిత్యమే వినాలి అనేటట్టుగా ఉంటూ ఉండేవారు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే ఏకసంతాగ్రాహి ముందుగా అది విని చెప్పేవారట. ఆ చెప్పడం విని ద్విసంతాగ్రాహి రెండోసారి చెప్పేవారు, అది విని మూడోసారి ఈయన చెప్పేవారు, ఆ తర్వాత దాని అర్థం చెప్పేవారు. ఆ రకంగా, ఎందుకంటే భోజరాజు గారికి అన్నీ ఆ పాండిత్యం అన్నది పెద్దగా అన్నీ అర్థమవుతాయని లేదు కదా. అలా చెప్పిన తర్వాత చదివిన తర్వాత, లేదు మహాప్రభో ఇందులో అస్సలు సారం ఏమీ లేదు, ఎక్కడో చూసి రాసిన శ్లోకం లేకపోతే ఈ కవిత అనేటట్టుగా ఏదో చెప్పేసేవారు. అలా చెప్పేస్తే భోజరాజు గారు వాళ్ళని ఆదరించరు కదా అనేటట్టుగా వీళ్ళు ఈర్ష్యతో ప్రవర్తిస్తూ ఉండేవారు. దానివల్ల ఆ స్థానంలో ఎవరు కొత్త వాళ్ళు వచ్చేవారు కాదనమాట. ఎందుకు అంటే వాళ్ళని నమ్మేవారు, వాళ్ళు ఎవరిని రానిచ్చేవారు కాదు. ఇదంతా తెలుసుకున్నారు కాళిదాసు గారు. కారణం ఏమిటి అంటే ఆయనకి అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం అటువంటిది కదా. సరే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు చాలా పాండిత్యం ఉండండి, నేను ఒక శ్లోకం అంటే ఒక కవిత చెప్తాను, భోజరాజు గారి మీద రాశాను, మీరు ఎలాగైనా నన్ను తీసుకెళ్ళి అక్కడ నేను చెప్పేటట్టుగా చేస్తే నేను ఆ స్థానంలో కవిగా ఉండాలనుకుంటున్నాను అన్న వెంటనే వీళ్ళు అనుకున్నారట. సరే నీకు వచ్చిన ఆ కవిత్వం ఏమిటో చెప్పు అన్న వెంటనే ఆయన ఒక సంస్కృతంలో ఒక కవిత్వం చెప్తారు. దాని అర్థం ఏమిటంటే, ఎముకలు ఏ రకంగా అయితే తెల్లగా ఉంటాయో అలాగే భోజరాజు గారి యొక్క కీర్తి కూడా ఉంది, అలాగే సన్యాసి దంతములు ఏ రకంగా తెల్లగా ఉంటాయో భోజరాజు గారి కీర్తి అటువంటిది. మరి తెల్ల కుక్క ఎలాగైతే తెల్లగా ఉంటుందో భోజరాజు గారి యొక్క కీర్తి అటువంటిది అని చెప్తూ ఉంటే వాళ్ళకి నవ్వొచ్చిందట. ఏమిటిది, ఎముకలని లేకపోతే పళ్ళని లేకపోతే కుక్కలు, తెల్ల కుక్కలని ఇలా చెప్తున్నాడేమిటి? సరే ఇంత అంటే అజ్ఞానంతో కూడా కవితలు ఉంటాయా, ఇలా కూడా చెప్తారా, రాజుగారికి ఇంకా కోపం వస్తుంది కదా, బాగుంటుందని చెప్పి సరే రేపు పొద్దున్నే నువ్వు రా, ఎలాగైనా నిన్ను కల్పిస్తామన్నట్టు ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు దగ్గరుండి భోజరాజు గారితో అంటున్నారట, ఈయన మహాపండితులు ఒక అద్భుతమైన కవితతో మీ దగ్గరికి వచ్చారు, ఏదో చెప్తారట మీ గురించి అన్న వెంటనే భోజరాజు గారు సరే చెప్పండి, ఆయన అందరినీ కూడా ఆదరిస్తూ ఉండేవారనమాట. చెప్పండి అన్న వెంటనే ఇప్పుడు కాళిదాసు గారు అదే పద్యం చెప్తారా? లేదు, దానికి భిన్నంగా చెప్పారు. వాస్తవానికి ఆయనకున్న పాండిత్యం అంతా ఇంత కాదు కదా. అయితే ఆయనకి తెలుసు ఏకసంతాగ్రాహికి డకారము టకారము పలకడం రాదు, అణా అని అంటూ ఉంటాం కదా, ఆ నకారం కూడా పలకడం రాదు. అందుకని ఇప్పుడు ఈయన చెప్పిన శ్లోకం ఆయన చెప్తారు, అది చెప్పకుండా ఉండాలంటే ఢకారంతో టకారంతో ఉండాలి. అందుకే అద్భుతంగా, బహుశా నేనైతే పలకలేను, అందుకని ఆ ఒక పద్యాన్ని ఢకారంతో ఝకారంతో టకారంతో కూడుకున్న పద్యాన్ని చెప్తారట. చెప్పిన వెంటనే ఈ ఏకసంతాగ్రాహి ఆలోచనలో ఉండిపోతున్నాడు, ఇదేమిటిది నిన్న వేరే పద్యం చెప్పాడు కదా, ఇవాళ ఏమిటి ఇంత కష్టత, మరి ఏది మీరు చెప్పాలి కదా చెప్పండి అంటే ఆయన చెప్పలేడు. ఎందుకు అంటే ఆయనకి అవి పలకం. తెలిసి కాళిదాసు గారు ఆ కవిత చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన పలకలేదు, ద్విసంతాగ్రాహి పలకలేదు, త్రిసంతాగ్రాహి పలకలేదు, దీని అర్థం ఏమిటి అన్న వెంటనే అద్భుతంగా భోజరాజు గారి యొక్క ఆస్థానం గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన అంటే ఏ రకంగా ఆయన రాజుగా పరిపాలిస్తున్నారు దీని గురించి వర్ణన చేస్తే లేచి నించుని ఆయనకి మొత్తం నా రాజ్యం అంతా నేను నీకు ధారపోస్తున్నాను అని భోజరాజు గారు చాలా ఆనందించారట. అలా ఆనందించిన తర్వాత అసలే ఇంకొక పద్యం ఆయన, అంటే ఇంత కష్టతరమైన పద్యం కాకుండా ఇంకొక పద్యం కూడా చెప్తారట. అందులో అంటారు, శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉంటున్నాను అని వెతుక్కుంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే పాల సముద్రం ఏదైతే ఉందో, మీ కీర్తి యొక్క తెలుపుదనం ఏదైతే ఉందో అది అందులో కలిసిపోయింది కాబట్టి పాల సముద్రమే కనిపించట్లేదు. అలాగే రాజహంస ఏదైతే ఉందో, బ్రహ్మగారి యొక్క వాహనం,
ఆ హంస కూడా మీ కీర్తి యొక్క తెల్లదనంలో కలిసిపోయింది. కాబట్టి హంస కనిపించటం లేదు. మరి గ్రహణ సమయంలో చంద్రుణ్ణి మింగేయాలి కదా, రాహుకేతువులు చంద్రుణ్ణి వెతుకుతున్నారు. కారణం ఏమిటంటే చంద్రుడు కనిపించట్లేదు. ఆ మీ కీర్తి యొక్క తెల్లదనంలో కలిసిపోయింది. ఈశ్వరుడు కూడా కైలాస పర్వతం ఏది అని వెతుక్కుంటున్నాడు అని అద్భుతంగా ఒక పద్యం చెప్తారట. చెప్పిన తర్వాత కాళిదాసు గారి యొక్క పాండిత్యం విపరీతంగా నచ్చి ఆయన్ని ఆస్థాన కవిగా పెట్టుకున్నారు. ఈలోపు ఈ ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి వాళ్ళ మనసులో ఉన్న దురాచరుల్ని కూడా కాళిదాసు గారు బయట పెడితే అప్పుడు వాళ్ళని శిక్షించి వాళ్ళని పంపించేశారట. ఇలా అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్ వైభవం వల్ల అవతల వాళ్ళు పతనమైపోవాలి అన్నది కాదు, మనం ఎలా బాగుపడాలి, మన వల్ల అందరూ ఎలా బాగుపడాలి అన్న దాని గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. కానీ అమ్మవారు ఇచ్చిన వాక్కు కానీ శక్తులు కానీ దాన్ని దుర్వినియోగం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ విద్య ఎందుకు పనికిరాదు. అలా కాళిదాసు గారికి అనుగ్రహాన్ని ఇచ్చిన కాళికాదేవి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మాత్రం నమ్మకంతో విద్యను పొందే ప్రయత్నం చేయాలి. అలా పొందిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు సమాజంలో మనకి ఒక స్థానం ఉంటుంది. అలాగే సమాజంలో మన వల్ల కూడా ఆనందించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నమస్తే.